సో సో హలో గైస్, మనం ఇప్పుడు బుల్లెట్ని తీసుకుని బయటకు వెళ్దాం. ఇది వచ్చేసి 2008 మోడల్ బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వస్తుంది. ఇది బుల్లెట్ 350. ఇది క్లాసిక్ కాదు, క్లాసిక్ కాదు కదా, ఇది స్టాండర్డ్ వర్షన్. సో కొద్దిగా హెవీ ఉంటుంది. దీని సైలెన్సర్ కూడా మనకి మోడ్తో వస్తుంది. తాళం ఆన్ చేయడం మర్చిపోయాను. సౌండ్ వినండి. ఏకే సార్, చిన్న వీడియో. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తూ దీని గురించి ఫుల్గా మాట్లాడుకున్నాం. ఇది వచ్చేసి క్లాసిక్ కాకుండా స్టాండర్డ్ వర్షన్లో ఉన్న బుల్లెట్ 350 అంటారు. ఈ బుల్లెట్ 350కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సైలెన్సర్ కాదు, క్రేజ్ అనమాట. ఈ బండికి చాలా క్రేజ్ ఉంది. ఎక్కడ ఎవరు చూసినా కళ్ళు ఈ బండి మీదకి వస్తాయి. ఈ బండిలో ఉన్న స్పెషాలిటీ దానికి తోడు ఈ బండి కొన్నది చూపిస్తుందండి. ఇప్పుడు ఎలా వెళ్ళిపోదామా, వెనక్కి వెళ్ళిపోదామా? ఇది మా ఫ్రెండ్ సర్కిల్స్లో వాస్ అనే బాబాయ్ ఇది బైక్. ఈ బైక్ గురించి ఎస్పెషల్గా చెప్పాలంటే చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలోడి వరకు దీనికి ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. దీని సౌండ్ నచ్చిందా కామెంట్లో పెట్టండి. దీని హార్న్ కన్నా దీని సౌండ్ ఎక్కువ వస్తుంది. సో మనం అనుకునే పాయింట్స్ కన్నా ఇందులో చెప్పుకోవాలనుకుంటే చాలా యూనిక్ ఫీచర్స్ ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ చూస్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఒక లెగసీని చూస్ చేసుకున్నట్టే. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడు మనకి చప్రీలోకి రాదు, అది నేను గ్యారంటీగా చెప్పగలను. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్న ఫ్యాన్ బేసే వేరు. సో ఫోన్